ఇప్పుడు ఫ్యాక్టరీ డైరెక్ట్ ప్రొడక్ట్స్ నేరుగా మీ ఇంటికే ఖచ్చితమైన క్వాలిటీతో పాటు 30 to 50% తగ్గింపు 350కి పైగా నిత్యావసర వస్తువులను హోల్సేల్ ధరల్లో పొందండి. mavenSpeak.com లో షాపింగ్ చేయండి. మీ డబ్బులను ఆదా చేసుకోండి. ప్రభుత్వ యంత్రాంగ ప్రక్షాళనకు శాఖ ట్రంప్ నిర్ణయం సార్ ఇది. సారథులుగా ఎలన్ మస్క్ ఉంటారు, అలాగే భారత సంతతి మూలాలు ఉన్న వివేక్ రామస్వామి కూడా. సో ఇటువంటి ఒక శాఖని చాలా అరుదుగా చూస్తూ ఉంటాం సార్. ఏం చేయబోతూ ఉన్నారు ఈ శాఖ ద్వారా? అంటే ఇప్పుడు దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంట, డాజ్ అని. అది మీకు డొనాల్డ్ ట్రంప్కు ఫేవరెట్ క్రిప్టో కరెన్సీ. మనకు బిట్ కాయిన్ లాగా డోజ్ అనేది కూడా ఒక క్రిప్టో కరెన్సీ. అది ట్రంప్ 2020లో దాన్ని ఎండార్స్ చేశాడు. సో ట్రంప్ ఫేవరెట్ క్రిప్టో కరెన్సీ పేరు డోజ్, అందువల్ల డోజ్ అని పెట్టుకున్నాడు దాని పేరు. డోజ్ అని పెట్టిన తర్వాత ఎలక్షన్ డే నుంచి ఇప్పటికీ మీకు బిట్ కాయిన్ వాల్యూ 30% పెరిగినట్టుంది, 20 to 30% పెరిగింది. కానీ ఈ డోజ్ క్రిప్టో కరెన్సీ వాల్యూ 153% పెరిగింది, 153% పెరిగింది. సో అందువల్ల అదొక స్ట్రేంజ్ కోఇన్సిడెన్స్. సో అంటే ట్రంప్ పాలనలో ప్రభుత్వాలు ఎలా ఉంటాయి, ట్రంప్ ఐడియాస్ ఎలా ఉంటాయని దానికి ఇది ఒక ఉదాహరణ. తన ఫేవరెట్ క్రిప్టో కాయిన్ పేరు పెట్టాడు డోజ్ అని. అయితే ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ అరేంజ్మెంట్ కూడా. ఇది ప్రభుత్వంలో భాగం కాదు, కానీ ప్రభుత్వ ఎఫిషియన్సీని పెంచే పని చేస్తుంది అని. ఇప్పుడు దిస్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. చాలా మీడియాలో లోతుల్లోకి వెళ్ళి చదవాలి. ఇట్ ఈస్ నాట్ ఎ గవర్నమెంట్ లో భాగం కాదు, ఇట్ ఈస్ అవుట్ సైడ్ ద గవర్నమెంట్ బట్ ఓవర్సీ ద గవర్నమెంట్. సో ఒక యునీక్ అరేంజ్మెంట్ ఇది. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విల్ బి అండర్ ఇలాన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామి. ఇద్దరు కూడా చాలా ఫార్ రీచింగ్ ఐడియాస్ ఉన్నవాళ్ళు, ఇద్దరు కూడా బిజినెస్లో అనూహ్యమైన విజయాలు సాధించిన వారు. సో అందులో ఇలాన్ మస్క్ ఈజ్ నోన్ ఫర్ అవుట్ స్టాండింగ్ ఇన్నోవేషన్, స్పేస్ ఎక్స్ కానీ టెస్లా కానీ. సో ఆయన ఇప్పుడు బ్రెయిన్లో కంప్యూటర్ కార్డు అమర్చేటువంటి పని చేస్తున్నాడు. అంటే మనిషి కమాండ్లు ఇవ్వకుండానే మన మైండ్లో ఆలోచన వచ్చేతోనే సిస్టమ్ పనిచేసేలా. సో అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉన్నవాడు ఇలాన్ మస్క్, అనుమానమే లేదు. కంప్లీట్లీ హైలీ ఇన్నోవేటివ్గా అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసే అతను. కానీ మరి గవర్నమెంట్ అనేది చాలా రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు, సిస్టమ్స్ ఉంటాయి. ఇలాన్ మస్క్ లాగా ఇన్నోవేటివ్గా ఆ స్పీడ్ ఆఫ్ ఇన్నోవేషన్ ఉంటుందా? ట్రంప్ ఆలోచన తగ్గట్టు ఇలాన్ మస్క్ వేవ్ లెంత్ కలుస్తుంది. సో ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇలాన్ మస్క్ చాలా కీలక పాత్ర. ఎందుకంటే కొన్ని కోట్ల డాలర్లు ట్రంప్ ప్రచారానికి ఇలాన్ మస్క్ ఖర్చు పెట్టాడు. దానివల్ల ఇలాన్ మస్క్ ఇప్పుడు లాభపడ్డాడు కూడా. ట్రంప్ గెలిచినప్పటి నుంచి ఇలాన్ మస్క్కు షేర్లు అండ్ ఐ థింక్ అరౌండ్ $441 మిలియన్ల షేర్లు ఉన్నట్టున్నాయి, 44 కోట్ల షేర్లు. ఇప్పటికీ ఇలాన్ మస్క్ సంపద $1,500 కోట్ల, $15 బిలియన్ పెరిగింది. సో అందువల్ల ట్రంప్కు ఎన్నికల్లో భారీగా నిధులు సమకూర్చి ఇలాన్ మస్క్ సహాయం చేశాడు. సో ట్రంప్ విజయంతో ఇలాన్ మస్క్ సంపద కూడా గణనీయంగా పెరుగుతోంది. ఇదొక డైమెన్షన్. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పని ఏంటి అంటే ఇట్ విల్ రెడ్యూస్ ద గవర్నమెంట్. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వము, అమెరికాలో ప్రభుత్వం ఏటా $6.5 ట్రిలియన్ ఖర్చు పెడుతుంది. 6.5 లక్షల కోట్ల డాలర్లు ప్రభుత్వ బడ్జెట్ ఉంది. దీన్ని అట్లీస్ట్ ఒక $2 ట్రిలియన్ తగ్గించాలి, అంటే 2 లక్షల కోట్లు తగ్గించాలి. ఎందుకంటే రిపబ్లికన్ల కన్జర్వేటివ్ ఎకనామిక్ ఫిలాసఫీ ఏంటంటే ఎకానమీ నుంచి ప్రభుత్వము పూర్తిగా వైదొలగాలని. దీన్నే లెజర్ ఫెయిర్ లేదా ఫ్రీ మార్కెట్ ఎకనామిక్ థింకింగ్ అంటారు. ఆడమ్ స్మిత్ ద వెల్త్ ఆఫ్ నేషన్స్లో చెప్తాడు, నన్ షుడ్ ఇంటర్ఫియర్ ఇన్ ద అఫైర్స్ ఆఫ్ ద ఎకానమీ, ఎస్పెషల్లీ స్టేట్స్ నాట్ ఇంటర్ఫియర్. ఎవరు కూడా ఆర్థిక వ్యవస్థలో జోక్యం చేసుకోకూడదు, అందులో రాజ్య వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అని. దట్ ఇస్ ద స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్. సో రిపబ్లికన్స్ రిప్రజెంట్ మోస్ట్ కన్జర్వేటివ్ ఫ్రీ మార్కెట్ ఎకనామిక్స్. అందుకే మీరు ట్యాక్స్ కట్స్, భారీ ఎత్తున పన్నుల రాయితీలు ఇస్తానంటున్నాడు ట్రంప్. మరి భారీ ఎత్తున పన్నుల రాయితీలు బడా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చినప్పుడు ఆదాయం ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఆదాయం తగ్గినప్పుడు ఖర్చు కూడా తగ్గాలి కదా. సో అందువల్ల భారీ ఎత్తున ఖర్చు తగ్గించుకునే పని. అంటే రిపబ్లికన్ ఎకనామిక్ ఫిలాసఫీ సంపన్న వర్గాలకు రాయితీలు ఇవ్వాలి, ప్రజలపైన ప్రభుత్వాలు చేసే ఖర్చు తగ్గించాలి. డెమోక్రాట్లోమో ఎందుకు డిఫరెంట్గా కార్పొరేట్ల పైన కావాలంటే అదనపు పన్నులైనా వేసి ప్రజల హెల్త్ కేర్ పైన వీటిపైన ఖర్చు పెట్టాలి అనేది డెమోక్రాట్ల స్కూల్ ఆఫ్ థింకింగ్.
అందువల్ల ట్రంప్ ఆలోచన విధానానికి తగినట్టుగా ప్రభుత్వం చేసే ఖర్చు $6.5 ట్రిలియన్, 6.5 లక్షల కోట్ల డాలర్లో కనీసం 2 లక్షల కోట్ల డాలర్లైనా తగ్గించాలి అని. ఇది తగ్గించడం ఎలా అనేది ఇప్పుడు ఇలాన్ మస్క్ సూచిస్తాడు, అంటే ఎక్కడెక్కడ ప్రభుత్వం ఉండకూడదు అని. సో కొన్ని ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కూడా మూసేసే ఆలోచనలో ఉన్నారు, కొన్ని ఓవర్లాపింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే అనేక చట్టాలు ఓవర్లాపింగ్ ఉన్నాయి, అవన్నీ తీసిపడేస్తాం నిబంధనలు అని. అంటే హైలీ బిజినెస్ ఫ్రెండ్లీ దేశంగా అమెరికాని ఇంకా మారుస్తాం. సో ప్రభుత్వ పాత్రను పూర్తిగా తగ్గిస్తాం. అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ పని ఏంటంటే గవర్నమెంట్ లేకుండా చేయడం ఒక రకంగా. సో ఎకానమీలో గవర్నమెంట్ లేకుండా చేయడం. సో గవర్నమెంట్ లేకుండా చేయడమే గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని. అంటే గవర్నమెంట్ ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే దాని అవుట్కమ్ ఏంటి అని. సో ఒక యాంగిల్లో చూసినప్పుడు ప్రభుత్వం చాలా ఎఫిషియెంట్గా పనిచేయాల్సిందే. ప్రైవేట్తో పోలిస్తే ప్రభుత్వం హైలీ ఇన్ఎఫిషియెంట్. ఈవెన్ మీకు చాలా ప్రభుత్వ ఎక్స్పెండిచర్లో లీకేజెస్ కూడా హెవీగా ఉంటుంది. మీకు చాలా సింపుల్ ఉదాహరణ చెప్తాను. మీరు ఇవాళ ఒక న్యూస్ పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ వేయాలనుకోండి, మీ ఒక ప్రైవేట్ కంపెనీకి ఛార్జ్ చేసే దాంతో పోలిస్తే గవర్నమెంట్ పే చేసేది 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, 10 టైమ్స్ ఈజీగా ఎక్కువ ఉంటుంది. నేను ఒక పత్రిక సంపాదనగా ఉన్న అనుభవంతో చెప్తున్నాను. ఎందుకు ఉండాలి మరి? గవర్నమెంట్ వేరే ప్రైవేట్ కంపెనీ అయితే 10 రూపాయలు ఇస్తే గవర్నమెంట్ 100 రూపాయలు ఇస్తుంది. అది కూడా ఊరు పేరు లేని పత్రికలకు, సర్క్యులేషన్లో లేని పత్రికలు కూడా ఇస్తారు. సో మరి ఇదంతా వేస్ట్ ఆఫ్ మనీ కదా. గవర్నమెంట్ ఒక 10 రూపాయలు ఖర్చు పెడితే ఆ వాల్యూ ఫర్ మనీ ఉండాలి. కానీ గవర్నమెంట్లో ఇప్పుడు పెద్ద ఎత్తున కొంటారు. కానీ ఇప్పుడు మా దగ్గర ఉస్మాన్ యూనివర్సిటీలో డిజిటల్ క్లాస్లో డిజిటల్ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలని ₹1 కోటి ఖర్చు పెట్టారు. నాకు తెలిసినంత వరకు ఒక్క వీడియో కూడా రాలే, సింగిల్ వీడియో కూడా. సో ఆ పెద్ద ఎత్తున అన్నీ కొంటారు, కానీ బేసిక్ ఖర్చులకు ఇవ్వరు, మ్యాన్ పవర్ ఖర్చులు ఇవ్వరు. మొత్తం ఒక్క వీడియో రాలి నాకు తెలిసినంత వరకు, ₹1 కోటి ఖర్చు పెడితే. సో నేను ఇన్ని వేల వీడియోలు చేస్తున్నాను. అదే ఉస్మాన్ సిటీలో పాఠం చెప్పినవాడిని. అందువల్ల గవర్నమెంట్లో హెవీ వేస్టేజ్ అయితే ఉంటుంది. గవర్నమెంట్లో హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ ఉంటుంది. ఒక ఫైలు ఇటు నుంచి అటు కదలడానికి రోజుల తరబడి పడుతుంది. సో గవర్నమెంట్ ఎఫిషియన్సీని పెంచితే అది ఎవరైనా పాజిటివ్. కానీ ఎకానమీలో గవర్నమెంటే ఉండకూడదు. గవర్నమెంట్ ఎకానమీని పూర్తిగా అన్రెగ్యులేటెడ్గా ఉండాలి. అంటే అన్రెగ్యులేటెడ్ ఎకానమీ అది ఓన్ నెగిటివ్ డైమెన్షన్స్. అటల్ బిహారీ వాజ్పేయి అంటాడు, అదుపు ఆజ్ఞలు లేని ఆర్థిక వ్యవస్థ ప్రమాదకరమని. అన్బ్రిడిల్డ్ లిబరలైజేషన్ కూడా ప్రమాదకరం. అందువల్ల ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. గవర్నమెంట్ ఒక పని చేయాలంటే ఇన్నోవేటివ్గా ఉండాలి. నిజంగానే ఇప్పుడు మీకు ర్యాండమైజ్ క్లినికల్ ట్రయల్స్ RCT లాగా అభిజిత్ బెనర్జీ, ఆర్థర్ డిఫ్లర్స్, నోబెల్ ప్రైజ్ విన్నింగ్ ఎకానమిస్టులు వాళ్ళు ఒక పావర్టీ ల్యాబ్ను మ్యాసచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పెట్టి ఒక గవర్నమెంట్ స్కీమ్లు ఎంపరికల్ డేటా డ్రివెన్ ఉండాలి అని కనుక్కున్నారు. నిజంగానే అలా చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఒక గవర్నమెంట్ స్కీమ్ పెట్టినప్పుడు అది నిజంగానే ప్రజలకు ఉపయోగపడుతుందా. సో అందువల్ల గవర్నమెంట్ ఎఫిషియన్సీని రియల్గానే పెంచి ఇన్నోవేటివ్గా పెట్టి గవర్నమెంట్ను ఉరుకులు పరుగులు దించితే ఆహ్వానించాలి. లేదు గవర్నమెంట్ను కంప్లీట్గా పక్క జరిపి ఇలాన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ లాంటి ఫిల్తీ రిచ్ బిలియనీర్లకు అమెరికా సంపదను కట్టబెట్టేటువంటి పని చేస్తే దాన్ని వ్యతిరేకించాలి.